మాతరం. అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ఆయుధంలో ఉపయోగపడింది. 1875 నవంబర్ 7న రాయబడింది. అనగా ఇప్పటికీ 150 సంవత్సరాలు నింపుకున్న ఒకే ఒక గీతం వందే మాతరం. వందే మాతరం ఎలా ఒక ఆయుధంలో ఉపయోగపడిందో ఈ గేయం ద్వారా తెలుసుకుందాం. మన ఉపాధ్యాయులు, మన స్నేహితులు ఇప్పుడు ఈ గీతాన్ని ఆలపిస్తారు. మరి అందరము విందామా? చరితలోని సారమిది, భవితలోని భావమిది, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే, ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. ఎన్నాళ్ళీ వేదన, ఎన్నాళ్ళీ రోదన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. వీరవ్రత సారథివై విశ్వశాంతి వారధివై, వీరవ్రత సారథివై విశ్వశాంతి వారధివై, విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై, విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై. విజయ శంఖమెత్తి పాడు పూనభోంతరం, విజయ శంఖమెత్తి పాడు పూనభోంతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. వందే మాతరం.